హలో, ఈరోజు డిన్నర్ ప్రిపరేషన్ మీరేం చేస్తున్నారు? నేనైతే కాకరకాయ ఫ్రై సింపుల్గా చేదు లేకుండా ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా కాకరకాయ మీద ఉన్న ఈ గరుకుని మనం పైన తీసేసుకుందామండి. ఓన్లీ గరుకునే తీసుకోవాలి, మొత్తం తీసేయకూడదు. పైన ఉన్న ఈ స్కిన్ గరుకు అనేది రిమూవ్ చేయాలి. ఇలా తీసుకుంటే సరిపోతుంది. అన్ని కాకరకాయల్ని ఇలానే చేసుకుందాము. కాకరకాయల్ని స్కిన్ రిమూవ్ చేసుకుందామండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. అన్నిటిని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకుందాము. వీటిని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేద్దాము, కొద్దిగా పసుపు. వీటన్నిటిని కలపాలండి. కాకరకాయలో ఉన్న చేదంతా బయటకు వచ్చేస్తుందండి ఉప్పు పసుపు వేయడం వల్ల. దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాము. సాల్టు పసుపు వేసి కాకరకాయని పక్కన పెట్టాం కదండి. చూడండి, సాల్టు పసుపు వేయడం వల్ల కాకరకాయ అనేది మెత్తపడి ఇలా అంటే కాకరకాయలో ఉన్న చేదంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని గట్టిగా మనం పిండుకొని పక్కన పెట్టుకుందాము. గట్టిగా పిండాలండి, అప్పుడే చేదంతా బయటకు వచ్చేస్తుంది. నాకు కాకరకాయ గట్టిగా పిండగా ఇంత చేదు అనేది బయటకు వచ్చింది. నేను కాకరకాయ గింజలు కూడా పడేయనండి, నేను కర్రీలో వేసేస్తాను. స్టవ్ మీద బౌల్ పెట్టుకుందామండి, లేదా బాండీ పెట్టుకుందాము. నేను ఈ మధ్య వంటలు కుండలో చేయడానికి చాలా ఇష్టపడుతున్నాను. ఈ కాకరకాయ ఫ్రై కూడా కుండలోనే చేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా 4-5 టేబుల్స్ ఆయిల్ యాడ్ చేసి, ఆయిల్ వేడెక్కాలండి. వేడెక్కింది. మనం కాకరకాయ ముక్కల్ని 2 భాగాలుగా డివైడ్ చేసి ఫ్రై చేసుకుందాము. కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి, మరీ ఎక్కువ ఫ్రై చేసుకోని అవసరం లేదు. నేను ఇందాక పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు వీటిలో 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను, అవి కూడా కాకరకాయ ముక్కలు యాడ్ చేసుకుందాము. ఈ ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుందాము. ఆనియన్స్ కాకరకాయ ఏగలోగా మనం ఇక్కడ కొద్దిగా ఎండు కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, కొద్దిగా జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. దీంట్లో 1 స్పూన్ కారపొడి యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకుందాము. ఇలా పొడి చేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, ఆల్రెడీ మనం కాకరకాయ ముక్కల్లో సాల్ట్ వేసామండి, కొద్దిగా వేసుకుందాము, సాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. వీటన్నిటిని కలబెడదాము. దీంట్లో కొద్దిగా షుగర్ యాడ్ చేస్తున్నానండి. చేదు అనేది తెలియకుండా ఉంటుంది షుగర్ యాడ్ చేయడం వల్ల. అంతా కలిసేలాగా కలిపెట్టుకుందాము. కాకరకాయ ఆనియన్స్ మంచిగా ఏగాయండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న శనగపప్పు, జీలకర్ర, కొద్దిగా ఎండు కొబ్బరి అన్ని పెట్టుకున్నాం కదండి, వాటన్నిటిని మనం ఇప్పుడు దీంట్లో వేసుకుందాము. అంతా కలిసేలాగా కలిపెట్టుకుందాము. 5 మినిట్స్ ఉంచేస్తే సరిపోతుందండి. అంతేనండి, మన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఈరోజు మా డిన్నర్ వచ్చి కాకరకాయ ఫ్రై, వంకాయ చట్నీ. కాకరకాయ ఫ్రైని రకరకాలుగా చేసుకోవచ్చండి, వాటిల్లో ఇది ఒక రకము. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాకరకాయ ఫ్రై అంటే. మరి మీరు డిన్నర్ ఏం ప్రిపరేషన్ చేశారో నాకు చెప్పండి. ఓకేనా? బాయ్.